గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ థ్రోస్ కీవర్డ్. లాస్ట్ క్లాస్లో త్రో కీవర్డ్ గురించి నేర్చుకున్నాం కదా. దెన్ నెక్స్ట్ థ్రోస్ కీవర్డ్ ఏంటంటే త్రో కీవర్డ్లు ఏంటి, ఓన్లీ ఒక ఎక్సెప్షన్స్ని మనం ఐదర్ అథమెటిక్ ఎక్సెప్షన్ ఆర్ అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్, ఓన్లీ ఒక ఎక్సెప్షనే త్రో చేయొచ్చు, దట్ టు ఇన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఇందులో ఇక్కడ త్రో అని పెట్టి న్యూ అథమెటిక్ ఎక్సెప్షన్ అని న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాం, ఇన్నర్గా చేస్తాం. బట్ ఇక్కడ త్రోస్ కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే అవుట్ ఆఫ్ ది బ్లాక్ త్రోస్ మోర్ దాన్ ఎక్సెప్షన్ లిస్ట్, మోర్ దాన్ వన్ ఎక్సెప్షన్ని మనం త్రో చేయొచ్చు అనమాట. అంటే అది సపోజ్ మనకి ఏ ఎక్సెప్షనో తెలియదు, నేను ప్రోగ్రామ్ కోడ్ రాశాను. ఏ ఎక్సెప్షన్ అనేది మనం అథమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, అలాంటి ఏ ఎక్సెప్షన్స్నో ఇక్కడ మనం కంప్లీట్గా రాసుకోవచ్చు. మోర్ దెన్ వన్ ఎక్సెప్షన్ లిస్ట్ ఎన్నైనా ఉండొచ్చు. దట్ ఈస్ ద థ్రోస్ కీవర్డ్. సింటాక్స్ చూద్దాం. టైప్ ఏదైతే దట్ ఈస్ ద క్లాస్ ఇంట్ మెథడ్ నేమ్ సమ్ ఏదో ఒకటి, దెన్ పారామీటర్ లిస్ట్ ఏ కామా బి ఏంటి, ఏ కామా ఇంట్ బి సంథింగ్ వాట్ ఎవర్ ద పారామీటర్ లిస్ట్. థ్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, ఇంకా నెక్స్ట్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఇలాంటివన్నీ వాట్ ఎవర్ ఎన్ని ఎక్సెప్షన్స్ అనేది త్రో చేసుకోవచ్చు అనమాట. త్రో కీవర్డ్ ఏంటంటే ఇన్నర్గా రాస్తే ఇది అవుటర్ అనమాట, ఎక్స్ప్లిసిట్లీ. అదేమో ఇన్నర్గా, ఇది ఎక్స్ప్లిసిట్లీగా త్రో చేస్తూ ఉంటాం. సో అర్థమైంది కదా. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ త్రోస్ కీవర్డ్. సార్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ టెస్ట్, క్లాస్ నేమ్ ఏంటమ్మా ఇక్కడ టెస్ట్, స్టాటిక్ వాయిడ్ మీన్ చెక్, త్రోస్ అథమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. అమ్మ నేను షార్ట్కట్లో అథమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అలా షార్ట్కట్లో రాశాను. నెక్స్ట్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్, స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్, ఎనీ ఎక్సెప్షన్స్ మనం రాసుకోవచ్చు. దానికి సంబంధించిన క్యాచ్ బ్లాక్ ఇక్కడ ఉండాలి. ఓకే, అంటే ఏంటి, ఇది క్యాచ్ త్రోస్ చేసాము, అది దేనికి సంబంధించి అది తీసుకొని ఇక్కడ దానికి రిలేటెడ్ క్యాచ్ బ్లాక్ ఉంటేనే దాన్ని క్యాచ్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, దెన్ స్టాటిక్ వాయిడ్ చెక్ త్రోస్. ఓకే, దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ ఇన్సర్ట్ ద చెక్ ఫంక్షన్, త్రో న్యూ ఏఈ అథమెటిక్ ఎక్సెప్షన్ ఆఫ్ డెమో. సో నేను త్రోస్ కీవర్డ్ ఇక్కడ అవుట్ చూసాను, ఇక్కడ ఇన్నర్గా చూసాను. ఇది ఇంప్లిసిట్లీ, అది ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆక్స్ ట్రై చెక్. సో మనకి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ట్రై బ్లాక్లో చెక్ అనేది, చెక్ దగ్గరికి వెళ్ళాం, ఇదంతా ఎగ్జిక్యూట్ అవుద్ది. క్యాచ్ ఇక్కడ ఏది ఎక్సెప్షన్, సపోజ్ ఏది ఇస్తే దాన్ని ఇక్కడ మనం అథమెటిక్ ఏఈ గురించే రాసాం కాబట్టి కాట్ డాట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే క్యాచ్ చేసింది ఆల్రెడీ, క్యాచ్ ఏంటి ప్లస్ ఏంటి, దట్ ఈస్ ద అథమెటిక్ ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటాయి అని చెప్పాను. జావా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సెప్షన్స్, జావా డాట్ ల్యాండ్ డాట్ ప్యాకేజ్, స్టార్ అనకుండా ఇక్కడ ఏంటి అథమెటిక్ ఎక్సెప్షన్ అని వస్తుంది అనమాట. ఓకే, ప్లస్ ఇవి పెట్టాం కాబట్టి అంటే ఈ ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటుంది, జావా డాట్ లాండ్ డాట్ ప్యాకేజ్లో ఉంటుంది. దట్ ఈస్ ద అథమెటిక్ ఎక్సెప్షన్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రోస్ అండ్ త్రో కీవర్డ్? డిఫరెన్స్ ఏంటమ్మా? త్రో అనే కీవర్డ్ మనం ఇక చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్ కీవర్డ్. ఓకే, త్రో అంటే ఏంటి, కీవర్డ్ యూజ్డ్ ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే మనం ఎక్స్ప్లిసిట్లీగా త్రో చేస్తాం, బట్ రాయడం మాత్రం ఇన్నర్గా రాస్తాం. కీవర్డ్ ఈజ్ పాసిబుల్ టు డ్యూరింగ్ ప్రోగ్రామ్, మధ్యలో మిడిల్లో మనకి ఏదైనా డిక్లేర్ చేయడం కానీ, మధ్యలో మిడిల్ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిందంటే దాన్ని త్రోస్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ రాస్తాం. కాబట్టి దానికి సపోజ్ ఇక్కడ త్రోస్ అండ్ వేసేసి అరే ఇండెక్స్ ఆఫ్ రాయలేదు, అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాం అన్నఫ్. అది డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో కూడా వీ కెన్ యూజ్ ద త్రోస్ కీవర్డ్. ఇదేంటి ఇన్స్టాన్స్ ఆఫ్ థ్రోవబుల్ క్లాస్ ఇన్సైడ్ రాస్తాము, ఇది
ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ సపరేటెడ్ బై కామర్స్. ఓన్లీ వన్ క్లాసే రాస్తాం, ఓన్లీ సబ్ క్లాసే. ఇది ఎక్సెప్షన్. మోర్ దాన్ వన్ క్లాస్లో ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ సపరేటెడ్ బై విత్ కామర్స్. ఇక్కడ రాసాంగా ఏఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కామా అరే ఇండెక్స్ ఆఫ్ బోర్డ్ ఎక్సెప్షన్స్ అని లిస్ట్ రాసాంగా అలాగనమాట. ఇన్సైడ్ మెథడ్ బాడీ దీన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఇన్సైడ్ మెథడ్ బాడీ కీవర్డ్ యూజ్డ్ ఫర్ మెథడ్ సిగ్నేచర్ మెథడ్ డిక్లరేషన్ తర్వాత ఇది థ్రోస్ కీవర్డ్ వస్తాం. we cannot throw multiple exception using throw keyword and multiple exception we cannot handle. ఇక్కడ ఏంటి we can handle the multiple exception. థ్రోస్ మనం ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిట్లో చేస్తాం, ఇది ఇంప్లిసిట్లో చేస్తాం. దెన్ ఇక్కడ థ్రోస్ కీవర్డ్ ఓన్లీ థ్రోవబుల్ ఓన్లీ వన్ సబ్ క్లాసే, ఇది మోర్ దాన్ వన్ సబ్ క్లాస్. ఇక్కడ మెథడ్ బాడీలో డిక్లేర్ చేస్తాం, అవుట్ ఆఫ్ ది బాడీ డిక్లేర్ చేస్తాం. ఇది ఓన్లీ మోర్ దాన్ వన్ ఎక్సెప్షన్, ఓన్లీ వన్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. ఇది మోర్ దెన్ వన్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ ఫైనల్లీ కీవర్డ్. ఫైనల్లీ కీవర్డ్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫైనల్ కీవర్డ్ అని ఏంటంటే మనం ఎక్సెప్షన్ వస్తేనే మనం ట్రై క్యాచ్ బ్లాక్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఫైనల్ కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్సెప్షన్ అక్కర్ అవ్వకపోయినా, ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా ఫైనల్ బ్లాక్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఫైనల్ కీవర్డ్. ఎక్సెప్షన్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ క్లాస్ ఎక్సెప్షన్ టెస్ట్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ int equal to new int of 2 system.out of try ట్రై బ్లాక్ కన్నా అవుతుందని చెప్తున్నాం. system.out యాక్సెస్ ఇన్వాలిడ్ ఎలిమెంట్స్ ఆఫ్ 3 array index of out of bounds ఎక్సెప్షన్ వచ్చింది కదా. యాక్చువల్గా ఇక్కడ మనం 2 తీసుకున్న ఇక్కడ 3 అని ఇచ్చాం. ఫైనల్లీ system.out ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఓన్లీ ఇది వచ్చింది. ఇక్కడ ఏముంది, అవుట్ ఆఫ్ ట్రై ఉంది కదా, అవుట్పుట్ అవుట్ ఆఫ్ ట్రై వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి, ట్రై బ్లాక్లు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అవుట్ ఆఫ్ ట్రై వచ్చేసింది, అయిపోయింది. ఫైనల్ ఏమొచ్చింది, ఫైనల్ ఏదైతే ఉందో ఫైనల్లో బ్లాక్లో ఏవైతే రాసామో అదైతే మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిక్యూట్ అయింది. ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా ఫైనల్లో ఉండేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఆల్వేస్, ఫైనల్లో system.out.println అని రాసాం కదా, అది మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిక్యూట్ అయింది. ఫైనల్లీ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అది వచ్చింది. ఎక్సెప్షన్ థ్రెడ్ ఏంది, మెయిన్ .java.exception array index out of bound ఎక్సెప్షన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి, ఫైనల్ ఎగ్జిక్యూట్ అయినాక ఏదైతే ఎక్సెప్షన్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ కదా, array index out of bounds ఎక్సెప్షన్ కదా, ఎక్కడ ఉంది java.land.exception array index out of bounds exception. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ కీవర్డ్. అంటే ఏంటి, ఫైనల్ అనేది ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే తర్వాత నెక్స్ట్ ఫైనల్ ఎమ్మటే ఇమీడియట్గా ఫైనల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ అవ్వకపోయినా కూడా ఫైనల్ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫైనల్ కీవర్డ్. దెన్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అన్నాం కదా. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే, మనం న్యాచురల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ పర్పస్లో వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఉన్న ఎక్సెప్షన్, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఏం కాకుండా ఓన్గా ఎక్సెప్షన్ వచ్చాయంటే వాటిని అలా హ్యాండిల్ చేస్తారు. సో కానీ అలా హ్యాండిల్ చేయడానికి దే ఆర్ యూజింగ్ ద ఏంటంటే ఒకటి యూజ్ చేస్తారు, ఏంటది ఎక్స్టెండ్. మనం ఎక్స్టెండ్ క్లాస్ తీసుకున్నాక ఎక్స్టెండ్స్, సపోజ్ క్లాస్ ఏదో నేమ్ CLS అని ఎక్స్టెండ్స్ ఒక క్లాస్ నేమ్, ఎక్స్టెండ్ ఎక్సెప్షన్ అంటారు. ఏ ఎక్సెప్షనో వాళ్ళకి తెలియదు కదా, యూజర్కి ఏదో ఒక ఎక్సెప్షన్ వస్తుంది, బట్ దాన్ని హ్యాండిల్ చేయాలి యూజర్. సో దానికోసం మనం ఎక్సెప్షన్ అనే, దిస్ ఈజ్ ద ఫ్రీ డిఫైన్డ్ క్లాస్. ఎక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఉండే క్లాస్, దట్ ఈస్ ద ఎక్సెప్షన్. ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ మనం ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసామంటే నో నీడ్ టు ఎక్స్టెండ్ ద ఎక్సెప్షన్ అంటే ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ నుంచి ఇంకో క్లాస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే లైక్ ఇన్హెరిటెన్స్లో ఏంటి, క్లాస్ నేమ్ ఎక్స్టెండ్, సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్కి ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటాం, అలానే ఇక్కడ మనం దస్ ఈజ్ ద సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ అదర్ ఎక్సెప్షన్స్ అనమాట. ఎర్రర్కి వీటన్నిటికీ సూపర్ క్లాస్, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట మన ప్రోగ్రాంలో. ఓకే, సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఎక్సెప్షన్
క్లాస్ నేమ్, ఎక్స్టెండ్ ఎక్సెప్షన్, పబ్లిక్ ఎక్సెప్షన్ క్లాస్ నేమ్ సంథింగ్ ఇచ్చారు. ఓకే, మన ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇంపోర్ట్ java.util.star, util.starలో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏంటి, న్యూమరిక్ అంటే స్ట్రింగ్ వాల్యూస్, న్యూమరిక్ వాల్యూస్ని మొత్తం కంబైన్డ్గా ఒక దాంట్లోనే యూజ్ చేస్తే దట్ ఈస్ ద మనం స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వాల్యూస్, ఇంటీజర్ వాల్యూస్ అంటే ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి అవన్నీ ఏం కాకుండా మొత్తం టోటల్ కంప్లీట్ ఒక్కటే వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఏ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట దాని పర్పస్లో. ఓకే, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ మేనేజ్మెంట్, ఎక్స్టెండ్ ఎక్సెప్షన్, స్టూడెంట్ మేనేజ్మెంట్, స్ట్రింగ్ ఎర్రర్ మెసేజ్, సూపర్ ఎర్రర్ మెసేజ్, క్లాస్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ మేనేజ్మెంట్ అనేది క్లాస్ నేమ్, ఎక్స్టెండ్ ఎక్సెప్షన్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఓకేనా, క్లాస్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్, పబ్లిక్ స్టాటిక్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, ట్రై, స్కానర్ కేబీ, స్కానర్ క్లాస్, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ డిఫైన్డ్ క్లాస్. ఇది నెక్స్ట్ క్లాస్లో స్కానర్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేబీ న్యూ స్కానర్ ఆఫ్ system.in. సో system.out enter percentage in percentage kb.next int, నెక్స్ట్ ఇంట్ అని రాసామమ్మా, దిస్ ఈజ్ ద వ్రాపర్ క్లాస్. నెక్స్ట్ ఒకటి వర్డ్ ఇంట్, ఇంట్ అనేది ఇంట్, నెక్స్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్ అని చెప్పాం కదా, దట్ ఈస్ ద వ్రాపర్ క్లాస్ అనమాట. ఓకే, పర్సంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పర్సంటేజ్ అనేది 0 కన్నా తక్కువ 100 కన్నా ఎక్కువ ఉంటుందా, ఉండదు కదా, ఉంటే ఏంటి త్రో ద ఇన్వాలిడ్ పర్సంటేజ్. 0 కన్నా తక్కువ 100 కన్నా ఎక్కువ అనేది పర్సంటేజ్ ఉంటుంది కదా, అలా ఉంటే ఏంటి పర్సంటేజ్ అని ఇన్వాలిడ్. system.out.println వ్యాలిడ్ పర్సంటేజ్, ఎల్స్ ఇది కాకపోతే అప్పుడు వ్యాలిడ్ పర్సంటేజ్ క్యాచ్ system.out.println. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే మనం 10% ఉంటుందా, ఉండదు కదా, -10% ఉంటుంది కదా, అలాంటి ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఎక్స్టెండ్ కీబోర్డ్ ఎక్సెప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఏటీఎంలో ఏంటి, సపోజ్ ఏటీఎంలో మనం వాల్యూస్ ఇచ్చామనుకోండి, ఏటీఎంలో వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏటీఎంలో సపోజ్ మన దగ్గర 5,000 ఉంటే 6,000 డ్రా చేస్తా అంటే ఇన్వాలిడ్ అమౌంట్ ఏదో సంథింగ్ మెసేజ్ వస్తుంది. అలాంటి మెసేజ్లు రావడం కోసం వీఆర్ యూజింగ్ అవర్ ఓన్ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి, యూజర్ డిఫైన్ హ్యాండిల్ చేసానికి అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటే ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఎక్సెప్షన్ నుంచి ప్రీడిఫైన్ క్లాస్ నుంచి చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్.